ఉత్తర దిక్కు ఎటువంటి దోషం లేకుండా ఉంటే డబ్బు సమస్యలే ఉండవు. డబ్బు ఇంకా అధికంగా వస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కానీ ఉత్తర దిక్కు ఎటువంటి దోషం లేని వాళ్ళు గూడా కొంతమంది డబ్బుల సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఎందుకు అవుతుందంటారు? ఇప్పుడు ఉత్తరం దిక్కు ఒక్కటి సరిగ్గా ఉంటే సరిపోదు. ఇంకా మిగతా దిక్కులు కూడా కొంతవరకు సపోర్ట్ చేయాలి. ఉత్తరం దిక్కు బాగుండి కొంచెం ఉత్తర ఈశాన్యం కూడా పెరిగి ఉంది, డబ్బులు వస్తాయి. తూర్పు దిక్కు తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి, టెన్షన్స్ ఉంటాయి. ఉత్తరం దిక్కు బాగుంది కదా, డబ్బులు రావటం ఎందుకు వస్తున్నాయి, కానీ అక్కడ పక్కన పోతున్నాయి, ఉండటం లేదు. అలా కాకుండా అంత బాగానే ఉంది, ఉత్తరం దిక్కు కూడా అంత బాగానే ఉంది, అప్పుడు కూడా డబ్బుల సమస్య వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఒక మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, ఆ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోతే కూడా సమస్య. మీరు మంచి చాలా కాస్ట్లీ బైక్ ఒకటి కొన్నారు, కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయటం లేదు మీరు, సో మీకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉండకపోవచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఆ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే మంచిగా నడుస్తూనే ఉంటుంది. కొన్ని జీరో మెయింటెనెన్స్ కూడా ఉంటాయి, అసలు మెయింటెనెన్సే అవసరం లేదు, నడుస్తూనే ఉంటాయి, కానీ ఎప్పుడో ఒకసారి గబుక్కున ప్రాబ్లం ఇస్తాయి. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఆ సమస్య అన్నది రాదు. తుపాకీ కూడా ఉంది, దానికి మెయింటెనెన్స్ కావాలి. రోజు ఆయిలింగ్ చేసి అదంతా మెయింటెనెన్స్ వారానికి ఒకసారి ఏదో చేయకపోతే అవసరమైనప్పుడు పేలదు అది. సో మెయింటెనెన్స్ నువ్వు వాడినా వాడకపోయినా మెయింటెనెన్స్ ఇస్ కంపల్సరీ, ఎందుకంటే అవసరం ఎమర్జెన్సీస్లో ప్రాబ్లం రాకూడదని. ఇప్పుడు ఇల్లంతా వాస్తు ప్రకారం బాగానే కట్టుకుంటారు, ఉత్తరం కూడా బాగానే ఉంటుంది, ఉత్తర ఈశాన్యం కూడా పెరిగే ఉంటుంది, అసలు డబ్బులు రాకుండా ఉండదు. వాళ్ళకి ఉంటుంది, వస్తుంది, కానీ డబ్బులు నిల్వ ఉండవు. దానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ లేకపోవటం. ఇప్పుడు ఉత్తర ఈశాన్యం చక్కగా పెరిగి ఉంది, కానీ అక్కడ చెత్త చెదారం అంతా అక్కడే వేస్తున్నాం మనం. మన పెంపుడు జంతువులు ఏమన్నా ఉంటే అక్కడనే పోయి అక్కడనే పడి షిట్ చేసేస్తూ ఉంటాయి. మనం ఊడ్చిన దుమ్మంతా దూరంతా తీసుకెళ్ళి అక్కడే వదిలేస్తున్నాము. లేకపోతే ఈ పెరిగిన ఈశాన్యంలో ఏదో పెద్ద బరువు తీసుకెళ్ళి పెట్టాము. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇది దాని మెయింటెనెన్స్కి విరుద్ధం. మెయింటెనెన్స్ చేయకపోవటం, అట్లా ఉంచేసి ఇంకా దాన్ని చెడగొడుతున్నాం అన్నమాట. సో ఉత్తరం బాగున్నంత మాత్రాన సరిపోదు, ఏ దిక్కైనా సరే బాగున్నంత మాత్రాన సరిపోదు. ఆ దిక్కుకు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే సత్ఫలితాలు అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడో అత్యవసరమైనప్పుడు తుపాకీ పనిచేయనట్టుగా ఈ చెత్త చెదారం వేసినప్పుడు అటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా రాకూడదు అనుకుంటే వాస్తు ప్రకారం అంతా బాగున్నా సరే ఉత్తర దిక్కనే కాదు, ఏ దిక్కైనా సరే చక్కగా మెయింటైన్ చేసి పెట్టుకుంటే ఆ దిక్కుకు సంబంధించిన ధనానికి సంబంధించి, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, పెళ్ళిళ్ళ భార్యాభర్తల సంబంధాలకు సంబంధించి ఫలితాలు తప్పకుండా బాగుంటాయి.